వెళ్ళిపోవచ్చా? వచ్చేయచ్చండి, వచ్చేయచ్చు. చూస్తే అసలు మాకు మొత్తం రెడ్డికల్ రైతు అసలు మొత్తం ఆర్ఎంపీ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ లో ఉన్నదన్నమాట. దీన్ని మళ్ళీ నేను ఎలివేషన్ వైజాగ్ కన్సల్టెన్సీకి ఇచ్చి గవర్నమెంట్ కన్సల్టెన్సీ ఇచ్చి మళ్ళీ డిజైన్ చేసి ఫిల్లింగ్ చేసి గార్డెనింగ్, బిల్డింగ్స్, వాటర్స్. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిస్తూ అందులో భాగంగానే మన పాలకులకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 30 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని 50 పడకల ఆసుపత్రి చేసింది ఆ రోజు 98లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా పెంచింది 2018లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి 100 పడకల పెంచినటువంటి ఆసుపత్రి ఆ రోజు 2018లో అక్షరాల 12,60,00,000 రూపాయల నిధులు కూడా మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్స్ ఇచ్చాం. 2 సంవత్సరాల్లో పూర్తవ్వాల్సినటువంటి ఆసుపత్రి 5 సంవత్సరాలైనా సరే పూర్తవ్వకపోవడం మాట నుంచి మొన్న 24లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆసుపత్రికి వస్తే ఇంకా ప్రారంభోత్సవం కాకుండానే మరి వాటర్ సీపేజ్ అవడం, లీకేజీలు ఉండడం, మరి ఏదైతే అస్తవ్యస్తంగా నిర్మాణం ఉండడం చూసి దిగ్భ్రాంతికి నేను గురవడం కాదు, కలెక్టర్ గారు సైతం దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఆసుపత్రి అని అంటే ఏదో పేదలు వస్తూ ఉంటారు, మధ్యతరగతి వస్తారు అనేటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వైద్యం ఏ మాదిరిగా అందుతుందో ఆ మాదిరిగా ఇక్కడ ఆసుపత్రి సౌకర్యాలు కూడా ఉండి తీరాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఆ ఆసుపత్రికి రిపేర్లు ప్రారంభం చేయకుండానే రిపేర్లు చేసి మళ్ళీ దానికి ఎలివేషన్ కానీ లోపల ఇంటర్నల్గా ఏవైతే ఆ యొక్క వైద్యులకు కానీ అదేవిధంగా పేషెంట్స్కి కానీ అన్ని వసతులు ఉండేటువంటి విధంగా మళ్ళీ ఒక ఏజెన్సీకి మళ్ళీ మేము ఇచ్చి మరి అన్నీ కూడా పర్ఫెక్ట్గా మళ్ళీ ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ వస్తున్నాం. దాని పర్యవసనం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎస్ఆర్ ఫండ్స్, ఎందుకంటే నేను కూడా పెద్ద ఎత్తున ఏదైతే వివిధ ఇండస్ట్రీస్ కానీ వివిధ ఓఎన్జీసీ ఇట్లా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పర్సనల్గా నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కన్వీనియన్ చేసి కొద్దిగా మీ సిఎస్ఆర్ నుంచి నా పాలకులకి ఇటువంటి హాస్పిటల్స్ కానీ లేకపోతే బరిల్ గ్రౌండ్స్ కానీ లేదా స్కూల్స్, కాలేజెస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఎట్లా వీలుంటే అట్లా ఏదో రకంగా సిఎస్ఆర్ నా ఇన్ఫ్లుయెన్స్ ఈ వాటికి ఉపయోగించి తీసుకురావాలంటే ఆలోచనలో భాగంగానే మరి ఈసీఏఎల్, ఎందుకంటే మాకు కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు మా ఇరిగేషన్ ఆయన కూడా మరి ఏదైతే ఆయన ఈసీఏఎల్ సంబంధించి మరి ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ని మీ పాలకుల్లో ఆసుపత్రికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తానని మరి ఆయన కూడా మాకు మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మరి ఈసీఐఎల్ నుంచి మరి ఈరోజు కూడా మీరు చూశారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ సిఎంఓ డాక్టర్ పి వేణుబాబు గారు, ఆయన కూడా ఆయన టీం కూడా వచ్చి ఈరోజు ఈసీఐఎల్ తరఫున ఈ యొక్క కొత్త హాస్పిటల్ అదేవిధంగా పాత హాస్పిటల్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ రకంగా ఇంకా ఎక్విప్మెంట్ అవసరం అనే విషయాన్ని కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మన డిసిహెచ్ఓ గారితో కానీ అదేవిధంగా సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ తోటి కూడా మాట్లాడి మనకి ఇమ్మీడియట్లీ అవసరమైనటువంటి నీడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి అంటే ఇట్లా ఆర్థోపెటిక్ సంబంధించి, ఈఎన్టీకి సంబంధించి, ఎనస్థీషియాకి సంబంధించి, లాప్రోస్కోపీకి సంబంధించి, ఆపరేషన్ థియేటర్కి సంబంధించి ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో అది దగ్గర 2,60,00,000 రూపాయల వరకు కూడా మరి ఆ యొక్క ఎక్విప్మెంట్ మరి ఈసీఎల్ సహకరించడానికి ముందుకు వచ్చినందుకు ఎన్నో బిజీ కార్యక్రమాలు వాళ్ళ దేశమంతా తిరగవలసినటువంటి స్థితిలో కూడా మన పాలకులకి ప్రాధాన్యతనిచ్చి స్వయంగా మరి సీఎంఓ గారు విచ్చేసినందుకు వేణుబాబు గారికి ఆయన టీంకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవలు అందించి ఈసీఎల్ పేరుని మరింత ప్రతిష్టను పెంచేటువంటి విధంగా మేము కూడా మీ తరఫున కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.